నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ ఎప్పుడు ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేస్తుంది. ప్రపంచంలో ప్రాక్టికాలిటీకి మార్కెట్ తక్కువ, స్పెక్యులేషన్కి ఊహాజనితమైన మాటలకు మార్కెట్ ఎక్కువ. బహుశా ఇది జరగొచ్చు అనే లైన్ని ఏ విధంగానైనా మలుపు తిప్పి అమ్ముకోవచ్చు. దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండదు, ఒక బేస్మెంట్ ఉండదు, ఒక బునియాదు ఉండదు. గాలి మాటలు ఏ వైపైనా ఎటువైపైనా ఎంత పెద్దదైనా చేసి దాన్ని బూస్ట్ చేసి జనాల నెత్తిన టోపీ పెట్టి షటకోపం పెట్టి తమ ఎయిమ్స్ తమ టార్గెట్స్ మీట్ అయ్యేటట్టు చూసుకొని ఆ విషయం జరగకపోతే మేము ఇలా అనుకున్నాము, కండిషన్స్ వేరుగా మారి అది అలా జరగలేదు అని ఈజీగా చెప్పుకొని తప్పించుకునే రోజుల్లో మన ఛానల్ ప్రాక్టికాలిటీకి కట్టుబడి ఉండి కల్లబొల్లి మాటలకు తెరదించి అసలు ప్రజల డబ్బు పొదుపు ఎలా చేయాలి, ప్రజల డబ్బు ఎలా పెంచాలి అని పక్కన పెట్టి అసలు ప్రజల డబ్బు సురక్షితంగా ఎలా ఉండాలి, ప్రజలు ఇన్వెస్ట్మెంట్ అనే మహమ్మారి నుంచి బయట ఎలా పడి తమ కాయా కష్టం చేసిన డబ్బులను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి అనే ఒక కొత్త లైన్ని ఎంచుకొని మన ఛానల్ గత 2 ఏళ్లుగా కృషి చేస్తూ ఉన్నది. దానికి మీ సహకారం ఎంతగానో అందింది కనుకనే ఇంకా మన ఛానల్ ప్రాక్టికాలిటీ వైపు దృఢంగా ఒక సంకల్ప బలంతో ముందుకు వెళుతూ ఉంది. దానికి మీ సహకారం లైకులతో ఇవ్వండి, షేర్తో ఇవ్వండి, వీడియోని హైలైట్ చేయండి, సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికాలిటీ ఏదో రోజు గాలి వానలకు తుఫాన్లకు ఎదురొడ్డి అట్లీస్ట్ రూట్స్ అన్న మిగిలిపోతాయి. కానీ గాలి మాటలపై నిలబడ్డ పెద్ద పెద్ద బిల్డింగ్ లాంటి థింగ్స్ కూడా గాలి వస్తే కొట్టుకోపోతాయి. మిగిలేది కొంతైనా మిగులుతుంది, కానీ గాలి మాటలు వింటే మన చేతికి చిప్ప మిగులుతుంది. అల్లాటప్పాగా సంపాదించిన డబ్బు అయితే ఎలాంటి గాలి మాటలకైనా సిద్ధపడి ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పైసా పైసా పోగేసి ఒక ఆశతో ఒక విధంగా ఇన్వెస్ట్ చేస్తే అది గాలి మాటలపై ఆధారపడి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ జీవితమే మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మంచి మార్గం ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఎంతమంది నవ్వినా వెటకారం చేసినా అసహ్యంగా కమెంట్స్ పెట్టినా ఎదురొడ్డి
నా స్టైల్లో సమాధానం ఇచ్చి ఈ ఛానల్ని నిలబెడుతూ ఉన్నాను. ఇవాళ మనము ఒక పెద్ద గాలి మాట అయిన ఈ హైదరాబాద్ రెండో రాజధాని అని ప్రతి 3 నెలలకు ఒకసారి ఎందుకు వినిపిస్తుంది? అసలు ఒక రాజధాని రాకముందు లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రపంచంలో ఎవరు ఎన్ని గాలి మాటలు మాట్లాడినా అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఈ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అది నా సంకల్పము, ఆశయం. అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ తలెత్తుకొని ధీటుగా జవాబిచ్చే స్థాయిలో ఉంటే మన ఛానల్ సక్సెస్ అయినట్టే లెక్క. అయితే మనము ఈ హైదరాబాదు రెండో రాజధాని అని అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటుంది. అసలు ఈ హైదరాబాదు రెండో రాజధాని గిన ఈ టాక్ నిజమైతే హైదరాబాదు తెలంగాణలో జరిగే పరిణామాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే అప్పుడు హైదరాబాదు రెండో రాజధాని కాబోతుంది లేదా అయ్యే సూచనలు ఉన్నాయి. అంటే ఈ కండిషన్స్ క్రియేట్ అయితే ఫస్ట్ వీళ్ళు చెప్పినట్టు ఆ రెండో రాజధాని అనగానే అక్కడ ప్రెసిడెంట్ రేపటి నుంచి అందరూ హైదరాబాద్లో పోయి మీరు సెక్రటరేట్ తీసి అక్కడ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పెట్టి నా ప్రెసిడెంట్ ఒక ఇల్లు కట్టేసి అన్నీ ఇట్లా చెప్పారు. ఒక చిన్న పార్లమెంట్ కట్టేసి అంటే ప్రజలు ఎంత ఈజీ అనుకుంటున్నారంటే ఈ హైదరాబాద్ని రెండో రాజధాని చేసేదే ఉంటే వల్లభాయ్ పటేల్ టైంలోనే ఇది రెండో రాజధాని అయిపోయేది, లేదా యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయబడేది. కానీ ఇండియన్ గవర్నమెంట్ చాకచక్యంగా దీన్ని ఒక స్టేట్గా డిక్లేర్ చేసింది. స్టేట్గా ఎందుకు డిక్లేర్ చేసింది అంటే ఇది ఫ్యూచర్లో కూడా భారతదేశపు అంటే విడదీయలేని భాగము. దీనికి రెండవ మాట లేదు. యూనియన్ టెరిటరీ కాదు, కేంద్రపాలిత ప్రాంతము కాదు, లేదా ఊహాజనితమైన లేదా కబ్జాలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లాగా కబ్జాలో ఉన్న ప్రాంతము కాదు. ఇది బార్డర్ ప్రాంతము కాదు, రెండు దేశాలు షేర్ చేసుకునే రీజన్ కాదు. అంటే భారతదేశము క్లియర్ కట్గా నిజాం పాలిత రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రంగా మారేటప్పుడే దీనికి సమాధి కట్టేసింది. ఏమని కట్టింది? ఇది నిజాం రాజు పాకిస్తాన్కి రాసిన ఇది భారతపు భూభాగము. ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. దిస్ స్టేట్ ఈజ్ గవర్న్డ్ బై డెమోక్రటిక్ నార్మ్స్. అంటే డౌట్ లేకుండా దీన్ని ఇండియాలో కలిపేసి ఇది ఇండియాలో అంటే పాకిస్తాన్లో కలవకుండా దీన్ని సపరేట్గా ఉంచాలంటే దీన్ని అప్పుడు రెండో రాజధానికి డిక్లేర్ చేసి ఇంకా చచ్చినా మీకు ఇది రాదు అని డిక్లేర్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేసిందంటే దీన్ని ఇతర స్టేట్స్ లాగా దీన్ని కూడా ఇండియాలో కలిపేస్తారు. అయితే ఇది రెండో రాజధాని అని అప్పుడప్పుడు ఎందుకు వినిపిస్తుంటాయి? దానికి బలమైన కారణము ఇక్కడ ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్. హైదరాబాదు నార్త్ రీజన్ అంటే నేబరింగ్ కంట్రీస్కి చాలా దూరంగా ఉంది.
మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, హైదరాబాద్ని ఓన్లీ మిసైల్ అటాక్ చేయొచ్చు. అది ఎటువంటిది? ఐసీబీఎం టైప్ మిసైల్ అయితే హైదరాబాద్కు చేరుకుంటుంది. అందుకోసమే బ్రాహ్మోస్ మిసైల్ సిస్టమ్స్ ఇక్కడ తయారు చేశారు. అంటే ఎనిమిది కంట్రీల మిసైల్ లాంచ్ అయితే అది ఎన్నో స్టేట్స్ దాటుకొని హైదరాబాద్లో వచ్చి పడాలి. అంతేగాని ఫైటర్ జెట్స్, అడ్డమైన జెట్స్, సోల్జర్స్, సీ రూట్లా వచ్చి డైరెక్ట్ అటాక్ చేయలేదు. అందుకోసం మోస్ట్ సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. అదేగాక చాలా రీసెర్చ్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిజాం పాలిత ప్రాంతాలను భారతదేశం తమ భూభాగంలో కలుపుకున్నప్పుడు ఇక్కడ నిజాం అంటే నిజాం కబ్జాలో ఉన్న ల్యాండ్ ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ చేతికి పోయింది, ఈజీగా బయలుపోయింది. జస్ట్ ఇట్లా ఒక ధక్కా కొట్టి తీసేసుకున్నారు. అంటే ఫ్రీ అవైలబుల్. నిజాంకి తన ప్రాపర్టీ అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చినా వీళ్ళ దగ్గర వేల ఎకరాలు, లక్షల ఎకరాలు మిగిలినాయి. అప్పుడు ఈజీగా వీళ్ళు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెస్ట్ ల్యాండ్ ఇట్లా డిమార్కెట్ చేసేసి, అంటే రెండో డౌట్ రాకుండా ఇక్కడ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, డిఫెన్స్ పరంగా, సివిల్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ వింటర్ విడది, రాష్ట్రపతి వింటర్ విడదిగా ఒక సింబాలిక్ కబ్జాను వీళ్ళు డిక్లేర్ చేసి, అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఈ రాష్ట్రపతి వింటర్ విడిది చూసి చాలా మందికి ఇది ఏదో రోజు రెండో రాజధానిగా మారబోతుంది, ఇది ఈ ప్రచారం ఎక్కువ. మనం తెలుసుకోవాల్సింది ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ సేఫ్టీ కోసం నెలకొల్పబడ్డాయి, సేఫ్టీ కోసం మాత్రమే. అది కాకుండా ల్యాండ్ అవైలబిలిటీ, ఇంత ఫ్రీ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడ లేదు కనుక నిజాం చేతిలో ఉన్న భూములు, భూస్వాముల చేతిలో ఉన్న భూములు మొత్తం ఒక్క దెబ్బతోని సెంట్రల్ గవర్నమెంట్ పాలైపోయింది. అంటే రాష్ట్రం కాకముందే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడంతా డిస్ట్రిబ్యూట్ చేసేసింది. స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టి పెద్ద మొత్తంలో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ మాత్రాన ఒక స్టేట్ సెంట్రల్ పరమై రెండో రాజధానిగా అయ్యే హక్కులు కలిగి ఉండదు. అసలు ఒక సిటీ కానీ హైదరాబాద్ లాంటి సిటీ రెండో రాజధానికి అయ్యే ముందు ఏమేమి జరుగుతాయి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇండికేటర్స్ ఏముంటాయి? ఏదైనా దూరదృష్టితో హైదరాబాదును రెండో రాజధాని చేద్దాము అని అనుకున్నారనుకోండి, మొట్టమొదటి జరిగేది ప్రభుత్వ భూములు వేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేస్తుంది, లెజిస్లేషన్ తెచ్చి మరీ ఆపేస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ అనుకున్న ప్రభుత్వ భూములు అమ్ముకోకుండా చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అది జరుగుతలేదు కనుక హైదరాబాదు రెండో రాజధాని కాదు అనే ఫస్ట్ ఇండికేషన్. రెండో ఇండికేషన్, ఇక్కడ రెండో రాజధాని అంటే అంత ఈజీగా, దానికి ఫండ్ అలొకేషన్ కావాలి, ఆఫీస్ అలొకేషన్స్ కావాలి, ప్రపోర్షనేట్ అలొకేషన్స్ కావాలి, కొన్ని మంత్రిత్వ శాఖలు టోటల్గా సౌత్కు షిఫ్ట్ కావాలి.
రెండో రాజధాని అయితే. మల్టిపుల్ ఆఫీసెస్ పెడితే ఖర్చులు మూడింతలు పెరుగుతాయి. బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, స్టాఫ్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. అంటే అనవసరంగా డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది. మంత్రులు, పనిచేసే వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్ విపరీతంగా కావాలి. అంటే ఏదైనా రెండో రాజధానిగా ప్రకటిస్తున్నారు అంటే ఫస్ట్ గవర్నమెంట్ భూముల రిజిస్ట్రేషను, ఈ ఆక్షన్ ఆగిపోతుంది. రెండోది ప్రభుత్వ ఆఫీసుల కోసం నోటిఫికేషన్లు, దాని గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ అనుకుంటే రెండో రాజధాని అనుకుంటే. అదే కాకుండా మిలిటరీ యొక్క చాలా శాఖలు ఇక్కడ షిఫ్ట్ చేయబడతాయి, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ ప్లస్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ ట్యాక్స్. అంటే వేరియస్ ప్రభుత్వ శాఖలకు కూడా ఇక్కడ అకామిడేట్ చేసే ఫస్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది. మూడో ప్రిపరేషన్, ఇది హైదరాబాదు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళుతుంది అంటే ఈ టోటల్ హైదరాబాద్ని డిమార్కెట్ చేసి దాన్ని సీల్ చేసేస్తారు. అంటే ప్రైవేటు భూములు కూడా అమ్ముకోరాదు ఈ ప్రాసెస్ ముగియేవారు. అది ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వం ప్రైవేటు భూములను కొని అన్ని ప్రభుత్వానికి సరిపోయే భూములన్నీ కొన్నాక ఇక్కడ నార్మల్ రిజిస్ట్రేషన్స్ అలౌ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది థర్డ్ స్టేజ్లో, అంటే థర్డ్ పాయింట్లో. అదేమి జరుగుతలే. నాలుగోది, ఇక్కడ పోలీస్ శాఖలో తీవ్రమైన మార్పులు వస్తాయి. అంటే డీజీపీ చీఫ్ మినిస్టర్ మాటినాడు. అంటే సిస్టమ్స్ స్లోగా అట్లా స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఎట్లుందో అట్లా హైదరాబాద్ పోలీస్ ఉంటుంది. ఆ డీజీపీ డైరెక్ట్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ పోలీస్ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. అది పెద్ద ప్రాసెస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్వి పెద్ద కమాండ్స్ వస్తాయి ఇక్కడ. అంటే దానికి 100 ఎకరాలు కావాలి. అన్ని ఎకరాలు ఉన్నాయా? లేవు. సిఆర్పిఎఫ్ కమాండ్ ఫోర్స్ కొన్ని బటాలియన్లు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు మనకు అమ్ముకోవడానికి 200-300 ఎకరాలు కూడా దొరుకుతాయి. మొత్తం కేసీఆర్ కొన్ని అమ్మేసిండు, సెంట్రల్ గవర్నమెంట్ చేతులకు ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతులకు ఉంది, సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర గుంజుకోరు వీళ్ళు, కొత్త ల్యాండ్ కావాలి. అంటే ఇక్కడ కమర్షియల్ డెవలప్మెంట్స్, కమర్షియల్ ఇది ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా, ఈ ఫ్యూచర్ సిటీ అప్రూవలే కాదు. ఇప్పుడు 30,000 ఎకరాలలో నేను ఫ్యూచర్ సిటీ కడుతున్నాను రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటే ఇది ఇప్పటిలో ఇది హైదరాబాదు కేంద్ర ప్రభుత్వ ప్రాంతము కాదు, రెండవ రాజధాని కాదు అని చెప్పగానే చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇట్లా తీసుకునేది ఉంటే ఫ్యూచర్ సిటీ కానీ. ఇంకా కనెక్టివిటీ కూడా, ప్రతి కనెక్టివిటీకి సెంట్రల్ అప్రూవల్ కావాలి, డిఫెన్స్ అప్రూవల్ కావాలి, సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. అది కాకుండా మిలిటరీ ల్యాండింగ్ ప్యాడ్స్ కావాలి, అంటే మిలిటరీ ఎయిర్పోర్ట్స్ కావాలి.
ఇదంతా ఒక రాజధాని రెండో రాజధాని కాబోతుంది అంటే ఇవన్నీ స్టెప్స్ స్లోగా బ్యాక్ ఎండ్లో జరుగుతుంటాయి. కానీ ఏ అలజడి లేదు. మరి ఈ ఛానళ్ళలో గంటల సేపు కాబోయే రెండో రాజధాని హైదరాబాద్, రెండో రాజధాని అయితే ఇక్కడ చుక్కలను అంటున్న రియల్ ఎస్టేట్ రేట్, అంటే రియల్ ఎస్టేట్ పెంచడానికి దీన్ని రెండో రాజధాని చేసేది. బీజేపీ హైదరాబాద్లో బలపడుతుంది అంటే అది రెండో రాజధాని అయిపోతుంది. ద్రౌపది ముర్ము ఒక 10 days 1 week కూడా ఉండదు హైదరాబాద్ విడిదిలో. ఎందుకు ఉండదు తెలియదు. అయితే రెండో రాజధాని అయిపోతుంది. అంటే రెండో రాజధాని అంటే ఆ లారీలల్లా, క్యాంటర్లల్లా, ట్రాక్టర్లల్లా సామాన్ వేసుకొని ఢిల్లీ నుంచి వచ్చేస్తారా? ఇక్కడ దింపుతారా? బేగంపేట ఎయిర్పోర్ట్ల, ఇమ్లీబాన్ బస్ స్టాండ్ల అల్మారీలు, సామాను, ఫైళ్ళు అన్నీ దింపి 2 గోడౌన్లు కొని దాంట్లో వేసేస్తారా? అంత ఈజీ అనుకున్నారా? అంటే ఎంత ఎర్రిపప్పలు చూడండి వీళ్ళంతా. అంత తొందరగా రెండో రాజధాని చేసింది అనుకోండి సపోజ్, మొత్తం గందరగోళం సిచ్యువేషన్ అయిపోతుంది. ఎవడు ఏ చేయాలో అర్థం కాదు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ హైదరాబాద్ని ఇడవలేడు. ఇడిస్తే హైదరాబాద్లో చీఫ్ మినిస్టర్ ఉండడు. ఇక హైదరాబాద్ చీఫ్ మినిస్టర్ వేరే, తెలంగాణ చీఫ్ మినిస్టర్ వేరే. అంటే ఈ ప్రాసెస్ కావడానికి ఎంత పార్లమెంట్లో ఎన్నో సంశోధనలు తెచ్చి, అమెండ్మెంట్స్ తెచ్చి, హైదరాబాద్ చీఫ్ మినిస్టర్ వేరే, తెలంగాణ చీఫ్ మినిస్టర్ వేరే. ఇఫ్ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే సూచనలు ఉంటే హైదరాబాద్ డెవలప్ కాదు. హైదరాబాద్ చుట్టుముట్టున్న జిల్లాలంతా భూమి వస్తుంది. హైదరాబాద్ కన్నా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్న హైదరాబాద్ కన్నా ఎక్కువ రేట్లు జిల్లా చుట్టుముట్టు ఉంటాయి. అంటే మహబూబ్నగర్, నిజామాబాదు, ఈ చుట్టుముట్టు రంగారెడ్డి అవతల, నల్గొండ, యాదాద్రి, వరంగల్, ఇవన్నీ భూమి. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం యాక్టివిటీ కాదు కనుక యాక్టివిటీ అంతా రూరల్కి షిఫ్ట్ అవుతుంది. అంటే బార్డర్ ఏరియాస్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ సిటీ ఉండదు, కేంద్ర పాలిత ప్రాంతం అయిపోతుంది ఫ్యూచర్ సిటీ. ఇది కరెక్టేనా? మరి అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే కదా. కేంద్ర పాలిత ప్రాంతం కావాలంటే దానికో ప్రాతిపదికలు ఉంటాయి, దానికో స్టాండర్డ్స్ ఉంటాయి. డెమోగ్రఫిక్ చేంజెస్ తేవాలి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తేవాలి, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తేవాలి, చేంజెస్ తేవాలి, మిలిటరీ అండ్ డిఫెన్స్ చేంజెస్ తేవాలి, సెక్యూరిటీ పరంగా క్లియరెన్సెస్ కావాలి. మళ్ళా పార్లమెంట్లో సీట్లు ఇప్పుడు కొట్లాట అవుతుంది కదా, అలాంటి కొట్లాట కూడా ఒకటి హైదరాబాద్ తగిలెడుతుంది. దీనికి ఒక స్పెషల్ ఫండ్ అలొకేషన్ కావాలి రెండో రాజధాని అంటే. అంటే ఈ ప్రాసెస్ ఒక 10 to 15 years ప్రాసెస్. ఇది తొక్కల రీజనల్ రింగ్ రోడ్ అని మాట్లాడే నియర్లీ 5-6 years అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ వేయడానికి 5-6 years. అలైన్మెంట్ బాగాలేదు, అది లేదు, తొక్క బాగాలేదు, తొండు బాగాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సా మన ఫండ్సా అని కొట్లాట. రోడ్ వేయడానికి ఇంత గొడవ అవుతుంటే రాజధాని అయితే అందరూ బుట్టలల్లా, తట్టాలల్లా, సంచులల్లా, ట్రాలీలల్లా, ట్రాక్టర్లల్లా ఫైల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేసి కలెక్టర్లను పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి మంత్రులు వచ్చి ఇక్కడ పనిచేస్తారా? ఎంత ఇడియట్స్ రా నాయన వీళ్ళు, సన్నాసులు. సపోజ్ అలాగే జరిగిందనుకోండి, రాత్రి వచ్చి నరేంద్ర మోదీ ఇక్కడ ఒక నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు అనుకోండి, పరిస్థితి ఎట్లుంటుంది? भाइयों मैं हैदराबाद पहुंच गया हूँ और कल सुबह से मैं वॉकिंग यहाँ ही करूँगा అన్నాడు అనుకోండి, ఎట్లుండే పరిస్థితి అవుతుంది. అట్లా అయిందనుకోండి,
ఇప్పుడు డెవలప్మెంట్ వర్కర్స్ ఏం కావాలి, ఫ్యూచర్ సిటీ ఏం కావాలి, రీజనల్ రింగ్ రోడ్ ఏం కావాలి, 111 జియో ఏరియాలు ఏం కావాలి. 111 జియో ఏరియానే కానీ అది కేంద్ర ప్రభుత్వం అంత ఖాళీ ఉన్నది ప్లేస్ మాదే అంటది. బీజేపీ ఎప్పుడన్నా పట్టుపట్టి 2-3 పనులు చేసిందంటే బీజేపీ రాబోతుంది, ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుంది అని పుకార్లు. అంటే ల్యాండ్ రేట్ ఎట్లనే పెరగాలి. డొనాల్డ్ ట్రంప్ వచ్చి టవర్ కట్టిపాయి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చి ఆల్రెడీ బునియాది వేసిపాయి, అంత జరిగిపోతుంది. అంబానీ వచ్చి కొన్ని వేల ఎకరాలు కొన్నాడు హైదరాబాద్లో, కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని తెలిసింది అంబానీకి. అంబానీ కొంటే కేంద్ర ప్రభుత్వం కొననిస్తుంది. కొనేసి 1000 ఎకరాలు కొని అయినాక మెల్లగా మీ దగ్గర కొంటామంటుంది, గుంజేసుకుంటే రేట్లు ఎట్లుంటాయి ట్యాక్స్ వేరే పడతాయి. ఇక్కడ స్వేచ్ఛ ఉండదు, మీ ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ ఆర్డర్లు, ఎస్సీజెడ్లు నోటికొచ్చింది పెట్టుకోవడానికి రాదు. కేంద్ర పాలిత ప్రాంతం అయితే ప్రతి ఒక్కటి రెగ్యులేటరీ అప్రూవల్స్ ఎక్కువైపోతాయి. ప్రతి చిన్న పనికి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. కొత్త రాజధాని కదా, కొత్త రాజధాని అంటే అంత స్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నట్టు కాదు. ఢిల్లీ అయితే ఫస్ట్ నుంచే కేవస్ కొండి ఇప్పుడు ఇట్లా తయారైంది. పొల్యూషన్ వచ్చేసి అసలు ఏం చేయాలి ఢిల్లీని అర్థమవుతుంది. హైదరాబాద్ అట్లా కాదు, కేంద్ర పాలిత ప్రాంతం అయితే లేదా రెండో రాజధాని అయితే దానికి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ప్రధానమంత్రి గ్యాస్ స్టవ్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వండుకొని తినాడు ఇక్కడ సడన్గా. అంత ఈజీ అనుకుంటున్నా. మన తొక్కల స్టేట్ బడ్జెట్ అలొకేషన్ చేయడానికి పైసలు లేవా. ఇప్పుడు హైదరాబాద్ని టోటల్గా కేంద్ర పాలిత ప్రాంతం చేసి దాన్ని రెండో రాజధాని చేయాలంటే ఇక హైదరాబాద్ని అమ్ముకుంటా కానీ అది కాదు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే విచ్చలబడి పనులు చూసి కూడా డౌట్ వస్తుంది సార్, వీళ్ళు అన్నీ అమ్ముకొని కేంద్రానికి ఇచ్చిపోతారు అయింది. అదంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎవ్వరు ఇలాంటి ట్రాప్లో పడకండి. కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుందా, రేపు భూమి ధరలు చుక్కలకు అంటనున్నాయా, సూర్యుడి దగ్గర పోనున్నాయా, ఏంద్రా అది పల్లిపడా నీళ్ళు అవి బబుల్గమ్మ ఇట్లా అంటే సాగడానికి. రెండో రాజధాని అంటే దానికో ఇప్పుడు ఎందుకు దీన్ని హైదరాబాద్ని ఇట్లా చేసిండ్రు అంటే స్ట్రాటజిక్ రీజన్స్తో చేసిండ్రు. ఇది సముద్రానికి ఎత్తులో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది, మధ్యలో ఉంది. అలజడి లేకుండా ఇక్కడ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎన్నో రీసెర్చ్ చేస్తుంటాయి. సెన్సిటివ్ ఏరియాని వాళ్ళు పబ్లిక్గా చేయరు దాన్ని అంత ఈజీగా. సెన్సిటివ్ ఏరియా ఇది. దీన్ని రాజధాని తెచ్చి అందరూ టెర్రరిస్టులను వాళ్ళని వీళ్ళని అటగోలు జనాలను బంగ్లాదేశ్ వాళ్ళను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకోరు. ఫస్ట్ క్లీనప్ చేస్తారు, మొత్తం క్లీన్ చేస్తారు, శానిటైజ్ చేస్తారు, మొత్తం ఖాళీ చేపిస్తారు. ఈ ప్రాసెస్కి 10-15 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు నేముంటామని తెలియదు. దానికోసం ఊహాగానాలు. ఇది ఎందుకంటే దీంట్లో ల్యాండ్ రేట్స్ ఇట్లనే పెంచాలి, ఏదో ఒకటి చెప్పాలి. దయచేసి ఇలాంటి విషయాలను ప్రాక్టికల్గా టెక్నికల్గా ఆలోచించండి. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దీన్ని హైదరాబాద్ని చేస్తుండొచ్చు,
రెండో రాజధాని. ఇది లేదు, ఏం తక్కువ ఉంది? ఏ మందు కావాలి? హైదరాబాద్లో అన్ని మందులు దొరుకుతాయి. మళ్ళీ ఢిల్లీలో దొరికిన మందు కూడా దొరుకుతుంది ఇక్కడ. కవిత మంత్రి, మద్యం శాఖ మంత్రి కవిత. నీకు ఏ బ్రాండ్ కావాలి? అరే ఢిల్లీ రాజధాని అంటే ఢిల్లీకి తలదన మందు దొరుకుతుంది ఇక్కడ హైదరాబాద్ అనుకొని చేసిన రెండో రాజధాని. అవును, నేను చెప్పినట్టే మా రాష్ట్రపతి ఆడు ఉన్నది, చల్లేదు పాడలేదు. హైదరాబాద్ ఢిల్లీలో మస్తు చలి, పొల్యూషన్, యోగా చేసుకోవడానికి బాగుంటుంది. మందు దాకా పండుకుంటే పొద్దున్న దాకా లేవలేదు, అంత మంచి క్లైమేట్ ఉంటుంది హైదరాబాద్ అంటాడు కేసీఆర్. ప్రధానమంత్రి అయితే రాత్రికి రాత్రి ఇక్కడ షిఫ్ట్ చేస్తాడు. అంటే మన కేసీఆర్ ప్రధానమంత్రి కాడు కాబట్టి సరిపోయి, లేకపోతే గ్యారంటీ ఇది రెండో రాజధాని. కేసీఆర్ ప్రధానమంత్రి అయిన ఫస్ట్ సెకండ్ వీక్లోనే ఒకటి ఆర్డినెన్స్ పాస్ చేస్తాడు. దానికి కారణాలు ఏమి అంటే ప్యాకెట్ దగ్గర నుంచి టాప్ ఫారెన్ మాల్ వరకు అన్నీ దొరుకుతాయి హైదరాబాద్లో. ఏది కావాలంటే ఇప్పిస్తా, మీరు హైదరాబాద్కి రండి. ఫారెన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి రెండో రాజధాని ప్రత్యేకతలు చెప్పండి చెప్తాడు. కానీ ఆ సిచ్యువేషన్ రాదని మనకు అందరికి తెలుసు కదా. కనుక అందరూ ప్రాక్టికల్గా ఆలోచించండి, ఈ ఊహాగానాలను నమ్మకండి. 99% ఇలా కాదు. తుగ్లక్ ప్రధానమంత్రి అయితే కానీ మన హైదరాబాదు రెండో రాజధాని కాదు అని తెలియజేసుకుంటూ నమస్కారం.